చిందం బాలకృష్ణ కేటీఆర్ గారు అసెంబ్లీలో నిలబడకపోతే దాని గురించి ఎంతో చర్చ చేస్తున్నారు. కానీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేకపోతాము. అలాంటిది సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. ఎస్, చెప్పుతోడి కొట్టినట్టు ఈ అధికారంలో ఉన్నోళ్ళను అడిగినవు కామెంట్ ద్వారా. బీసీ బిడ్డ ఒక చారి పెట్రోల్ పోసుకొని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ వారు కానీ దీని మీద విచారణ చేపట్టలేదు. పైగా ఏ దొంగ ఆఫీస్కి అయితే వెళ్ళి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఆ దొంగే తిరిగి చిలక ప్రవీణ్ మీద మిగతా 10 మంది డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద ఫిర్యాదు ఇచ్చిండు పోలీస్ స్టేషన్లో. అయితే నేను ఊకుంటానా? ఇక నేను ఎన్హెచ్ఆర్సీలో ఇచ్చిన సాయి ఈశ్వరాచారి మరణానికి కారణం ఎవరు, ఆయనకు పెట్రోల్ బాటిల్ ఎక్కడి నుండి వచ్చింది, ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించిన దొంగ ఎవడు, ఆ దొంగ ఆఫీస్ ముందడికే ఈ సాయి ఈశ్వరాచారి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఈ దొంగ ఆత్మహత్య గురించి ఎందుకు మాట్లాడతలేడు, ఆ ఆత్మహత్య మీద ఈ చింతపండు నవీన్ గాడు ఏం క్యాచ్ చేసుకుంటాం అనుకున్నాడు, ఆయన భార్య ఆడియోని బిగ్ టీవీ ఎందుకు ప్రసారం చేసింది, బిగ్ టీవీ మీద కేసు ఎందుకు పెట్టలేదు మల్లిగాడు, ఇవన్నీ కూడా హెచ్ఆర్సీ నుండి తప్పకుండా ఈ జవాబులు రాబట్టే విధంగా నేను కేసు వేసిన. దానికి సంబంధించి నెంబర్ కూడా అలర్ట్ చేసిండ్రు ఎన్హెచ్ఆర్సీ వారు. అతి త్వరలో మల్లిగాన్ని ఎన్హెచ్ఆర్సీ బోన్లో నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఈ అంశాన్ని ప్రభుత్వం విడిచిపెట్టవచ్చు, ముఖ్యమంత్రి గారు విడిచిపెట్టవచ్చు, లేకపోతే మంత్రులు విడిచిపెట్టవచ్చు. మల్లిగాన్ని సస్పెండ్ చేసినాం కాంగ్రెస్ నుండి అని నమ్మబలకడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నైనా డ్రామాలు వేయవచ్చు. కానీ ముమ్మాటికి మల్లిగాడు ఇదే కాంగ్రెస్ కోవట్టే, బీసీల ద్రోహియే, బీసీలను శవాలుగా మార్చడానికి మాత్రమే వాడు ముందట పడతాడు. బీసీలను శవాలుగా మారుస్తూ వాడి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టడానికి వాడు ఒక దొంగ నాటకం ఆడతాడు. ఆ దొంగ నాటకాన్ని ఎన్హెచ్ఆర్సీ ద్వారా ఖచ్చితంగా బయటకు గక్కిస్తా. నేను మళ్ళా చెప్తున్నా, ఎన్హెచ్ఆర్సీ ద్వారా బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడతా. మీరు మంచి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించింది.